అందరికీ నమస్తే, నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట. ఈరోజు వీడియోలో బీరకాయతో చేసుకునే ఒక టేస్టీ కర్రీ రెసిపీని చూపిస్తున్నానండి. జనరల్గా బీరకాయ అంటే చాలామంది మొహం చిట్లించుకుంటూ ఉంటారు. అయితే ఈ ఎగ్ అలాగే బీరకాయ కాంబినేషన్ ఒకసారి ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉంటుంది. రైస్లోకైనా చపాతీలోకైనా మంచి కాంబినేషన్ అనమాట. అండ్ చేసుకోవడం కూడా చాలా సులువు. ఎక్కువ టైం తీసుకోకుండా క్విక్గా చేసేసుకోవచ్చు. మరి అసలు ఆలస్యం చేయకుండా ఈ బీరకాయ గుడ్డు కాంబినేషన్లో మంచి రుచికరమైన కూరని ఎలా చేసుకోవాలో చూసేద్దాం. దీనికోసం ముందుగా స్టవ్ మీద ప్యాన్ పెట్టుకోండి. ప్యాన్లోకి 3 టేబుల్ స్పూన్ల దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్ హీట్ అయ్యాక ఇందులోకి 1/2 టేబుల్ స్పూన్ దాకా ఆవాలు, జీలకర్ర రెండింటినీ కలిపి వేయండి. ఆవాలు చిటపటలాడిన తర్వాత ఇందులో 2 రెమ్మల దాకా కరివేపాకు, అలాగే 2 లేదా 3 పచ్చిమిరపకాయలని చిన్న ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. పచ్చిమిర్చి కాస్త వేగిన తర్వాత ఇందులో 1 కప్పు నిండుగా సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లి తరుగుని వేసి ఆయిల్లో మంచి గోల్డెన్ షేడ్ వచ్చేంత వరకు ఉల్లిపాయల్ని బాగా వేయించండి. ఇందులోని రుచికి సరిపడా ఉప్పు వేసేస్తే ఉల్లిపాయలు త్వరగా వేగిపోతాయి. ఉల్లిపాయలు ఇలా వేగిన తర్వాత ఇందులో 1/2 టేబుల్ స్పూన్ దాకా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసి పచ్చివాసన పోయేంత వరకు వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ బాగా వేగాక ఇందులోకి 300 నుంచి 400 గ్రాముల దాకా బీరకాయల్ని ఇలా పైన పొట్టు తీసేసి సన్నగా కట్ చేసుకుని ఆ ముక్కల్ని ఇందులో వేసేసేయండి. ఇప్పుడు ఇందులోకి 1/2 టీ స్పూన్ దాకా పసుపు, 2 లేదా 3 టీ స్పూన్ల దాకా కారం వేసుకోండి. కారం మీ స్పైసీనెస్కి తగ్గట్టుగా వేసుకోవాలి. బీరకాయల్లో తీపి ఉంటుంది కాబట్టి బీరకాయలతో మనం ఏ కూర చేసినా అందులోకి కాస్త ఎక్కువే కారం వేసుకోవాలి. ఇందులోనే 1 టీ స్పూన్ దాకా ధనియాల పొడి కూడా వేసి ఈ బీరకాయ ముక్కల్లోంచి నీరు ఊరి బీరకాయ ముక్క చక్కగా ఉడికి దగ్గరకు అయ్యేంత వరకు కుక్ చేసుకోండి. మూత పెట్టుకుంటూ కుక్ చేసుకోండి. ఇలా బీరకాయ ముక్కల్లోంచి నూనె సపరేట్ అవ్వాలి. అంతవరకు బాగా వేయించుకున్న తర్వాత ఇందులోకి గ్రేవీకి తగ్గట్టుగా నీళ్లు వేసుకోండి. 1/4 కప్పు లేదా 1/2 కప్పు నీళ్లు వేసుకుని కాస్త ఉడకనివ్వండి. ఇలా కూర అనేది ఉడుకు పట్టి దగ్గర పడిన తర్వాత ఇందులో 4 నుంచి 6 దాకా ఎగ్స్ని తీసుకుని ఇలా పగలకొట్టి వేసుకోండి. ఇలా ఎగ్స్ని కొట్టి వేసేటప్పుడు మధ్యలో ఎల్లోని డిస్టర్బ్ చేసి వేయండి. అంటే మీకు ఉడికేటప్పుడు ఆమ్లెట్లా బాయిల్ అవుతుందన్నమాట. ఎగ్స్ కొట్టి వేసిన తర్వాత మూత పెట్టేసి కాస్త దీన్ని ఉడకనివ్వాలి. సన్నటి సెగ మీద చిన్న మంట మీదే ఉడికించండి. ఎగ్స్ ఉడికిన తర్వాత ఇప్పుడు రెండో వైపుకి ఫ్లిప్ చేసుకోండి. రెండు వైపులా గుడ్డు బాగా ఉడికిపోయిన తర్వాత ఇప్పుడు స్లోగా బ్రేక్ చేసుకుంటూ కూరలోకి కలిపేసుకోవాలి. ఇలా అంతా బాగా కలిసిపోయి కూర దగ్గరికి అయిన తర్వాత టేస్ట్ చూసుకుని సాల్ట్ని అడ్జస్ట్ చేసుకోండి. అలాగే సన్నగా తరిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి కలిపేసేసి స్టవ్ ఆపి పక్కకు దించేసుకోవడమే. మీరు దీంట్లోకి మసాలా ఫ్లేవర్ కావాలి అనుకుంటే కాస్త గరం మసాలా కూడా వేసుకోవచ్చు. అంతేనండి, చాలా సింపుల్గా ఈ ఎగ్ అలాగే బీరకాయ కాంబినేషన్లో కూర చాలా బాగుంటుందన్నమాట. అన్నంతో బాగుంటుంది, అలాగే చపాతీ, రోటీ ఇలా ఏ కాంబినేషన్లోకైనా చక్కగా తీసుకోవచ్చు. మరి ఈ సింపుల్ బీరకాయ గుడ్డు కూరని మీరు కూడా ఇంట్లో ట్రై చేయండి. ట్రై చేసి టేస్ట్ చేశాక మీ ఫీడ్బ్యాక్ని నాతో షేర్ చేయడం మర్చిపోవద్దు. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.